వైభవాన్ని చెప్పారు. యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సు పూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిశ్చిత తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసో వాసవో సమః. అమ్మా రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. తల్లి ఏం చెప్పమంటావమ్మా రామచంద్రమూర్తి యొక్క వైభవం గురించి? మరొక ఇంద్రుడమ్మా ఆయన. యజుర్వేదం బాగా తెలుసున్నవాడు, ధనుర్వేదం బాగా తెలుసున్నవాడు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. అమ్మ ఆయన మహానుభావుడమ్మా. ఆయన నేత్ర సౌందర్య వైభవం అలా ఉంటుందమ్మా. సమస్త ప్రాణులు రాముణ్ణి చూసినంత మాత్రం చేత వశపడతారమ్మా. త్రిస్తిరస్త్రిప్రలంభశ్చ త్రిసమత్రిషిజోన్నత త్రితామ్ర త్రిషుస్నిగ్ధ త్రిచ అని ఏ మూడు స్థిరంగా ఉంటాయో సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి రామచంద్రమూర్తి యొక్క మొత్తం శరీరాన్నంతటినీ వర్ణించేశారు. రామచంద్రమూర్తి యొక్క గుణగానం విని పరవశించిపోయినటువంటి సీతమ్మకి వచ్చినవాడు రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుడే అన్న నమ్మకం కలిగిన తరువాత నేను హనుమని అని చెప్పకుండా వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహత్పర సమాస్మితి భద్రం తే క్షీణ దుఃఖ పలాట్యసి. అమ్మా నీటితో నీ దుఃఖం పోయిందమ్మా. రామచంద్రమూర్తి చేతికున్న ఉంగరాన్ని అభిజ్ఞానంగా ఇస్తే పట్టుకొచ్చానమ్మా. ఇదిగో నీ చేతిలో పెడుతున్నానని రామచంద్రమూర్తి చేతి ఉంగరాన్ని సీతమ్మ తల్లి చేతిలో పెట్టినప్పుడు గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తుక్కర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవత్ అన్నారు మహర్షి. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని దుర్గా సప్తశతిలో చెప్పినట్టుగా ఒక్కసారి కాలము కాని కాలంలో అనుకోకుండా అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వచ్చి ఎదురుకుండా నిలబడినప్పుడు సీతమ్మ తల్లి ఎంత ఆనందాన్ని పొందేస్తుందో అంత ఆనందాన్ని పొందేసి బుగ్గలు ఎర్రపడిపోయి లజ్జతోటి ఆ ఉంగరాన్ని పట్టుకుని పరమానందంతో 10 నెలల నుంచి కంటికి పంటికి ఏకధారగా ఏడుస్తున్న సీతమ్మ ఏడుపు ఆపి పరమానందంతో ఉంగరాన్ని గుండెలకు అద్దుకుని పరవశించిపోయినటువంటి సీతమ్మని దర్శించి శోకాన్ని పోగొట్టి తన మాటల చేత మాట వైభవాన్ని ఆవిష్కరించిన ఏకైక మూర్తి స్వామి. అంతటి వైభవాన్ని పొందిన వ్యక్తి వేరొకరు లేరు. అంతటి మహానుభావుడు తన మాటల చేత. అందుకే అంటారు సుందరకాండ చివరిలో రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి తతో మయా వద్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథా విపీడిత అంటారు. అమ్మా అయ్యా రామచంద్ర ప్రభో, నేను నా మాటల చేత సీతమ్మ తల్లి యొక్క దుఃఖాన్నంతటినీ పోగొట్టాను. అయినా సీతమ్మ దుఃఖిస్తోంది. ఎందుకో తెలుసా? నీవు తన కొరకు దుఃఖిస్తున్నావని తాను దుఃఖిస్తోంది. నిన్ను సాకారంగా చూడాలని దుఃఖిస్తోంది తప్ప ఇప్పుడు నువ్వు రావేమోనన్న బెంగ గాని, తనకి ఏదైనా కీడు జరుగుతుందేమోనన్న బెంగ గాని ఇక సీతమ్మకు లేదు. నా మాటల వలన ఆమె శోకాన్ని పోగొట్టాను, సీతమ్మకి శాంతినిచ్చానన్నారు. స్వామి హనుమ యొక్క మాటల వలన శాంతి పొందిన సీతమ్మ యొక్క వైభవం ప్రకాశించిన సుందరకాండ పారాయణ చేసినంత మాత్రం చేత లోకంలో ఉన్న ఎవరికైనా శాంతి కలుగుతుంది. కాబట్టే ఇప్పటికీ ఏ ఆపద రానివ్వండి సుందరకాండ పారాయణ చేస్తారు. దానికి కారణం స్వామి హనుమ చెప్పినటువంటి శ్లోకం. అంతటి మహానుభావుడు. ఆయన యొక్క వాగ్వైభవము అసలు ఎవరూ కూడా ఆవిష్కరించలేనిది. ఎంత ధైర్యంతో మాట్లాడతారో. బ్రహ్మాస్త్రానికి కట్టుబడినట్టుగా నటించినటువంటి హనుమని తీసుకెళ్లి రావణ సభలో ప్రవేశపెడితే ప్రహస్తుడు మాట్లాడితే నీతో మాట్లాడవలసిన అవసరమే ఉంది, నేను తిన్నగా రావణాసురుడితోనే మాట్లాడతానని పరమధైర్యంతో చెప్తారు. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యజాం అభిజానాసి పంచాస్య విభవన్నగీం సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరక్షస నదానవో నగంధర్వో నయక్షో నజపన్నగ మానుషో రాఘవో రాజన్ సుగ్రీవస్య మహాత్మనః. రాముడు నరుడు, నువ్వు నరవానురుల చేత మరణించను అని వరాన్ని కోరుకోలేదుగా. కాబట్టి నరుడైన రాముడి చేతిలో మరణిస్తావు, వానరుడైన సుగ్రీవుడి చేతిలో మరణిస్తావు. సీతమ్మని నేను తీసుకురాలేదని అబద్ధం చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. నువ్వు అపహరించి తెచ్చినటువంటి సీతమ్మ తల్లి దర్శనం చేశాను, ఆ అమ్మని చూశాను, మాట్లాడాను, వచ్చాను. సీతమ్మని తేలేదని నాతో అబద్ధం చెప్పకు. నువ్వు భోగించగలిగినటువంటి సామాన్యమైన స్త్రీ సీతమ్మ అనుకుంటున్నావు,
కానీ సీతమ్మ అటువంటిది కాదు. పంచాస్య విపన్నగీం, 5 తలలు కలిగినటువంటి పాము, పంచముఖ గాయత్రి స్వరూపం ఆవిడ జోలికి ఎడదామనుకుంటున్నావేమో. భాస్కర రామాయణంలో భాస్కరుడు అంటాడు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడీషడు వజ్రసాధన ఖండిత పంతికంఠ కణకంఠ పురాంతక శైలచాలనోత్తండ బలప్రచండ పురదండ విఖండన చెడ్డకాండముల్లంటాడు. రామచంద్రమూర్తే వచ్చి బంగారు ధనస్సుని చేత్తో పట్టుకుని అక్షయ బాణతూణీరంలోంచి బాణాలను తీసి వింటినారికి సంధించి విడిచిపెడుతుంటే ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు వింటినారికి సంధించాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో కనపడదు. శూర్పణఖ దానికే మోహించింది. 1 గంట 12 నిమిషములలో 14,000 మంది రాక్షసుల్ని ఖరదూషణాదుల్ని పడగొట్టాడు. అందుకే బండన భీముడత్త జన బంధవుడు జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరి కాడండ డడండ డండ నిడదంబుల జండము నిండ మొత్త వేదండము నెక్కి చాటను దశరథి కరుణాపయోనిధి అంటాడు. 4 వీధుల కివుడలిలో ఒక పెద్ద భేరీ కట్టి ఒక ఏనుగెక్కి తిన్నగా వచ్చి చేతిలో కర్ర పట్టుకొని ఆ భేరీని మోగించి రామచంద్రమూర్తి యుద్ధానికి వచ్చి యుద్ధం చేస్తుంటే ఆయన భుజములు తాండవం చేస్తాయని, రామచంద్రమూర్తితో సరి అయిన దైవము లేడని ప్రకటనం చేస్తాను రామ అంటాడు గోపరాజు గారు. అటువంటి రామచంద్రమూర్తి ఏమనుకుంటున్నావో, ఆయనే వచ్చి తన అక్షయ బాణతూణీరంలోంచి బాణములను తీసి లంకాపట్టణం మీద ప్రయోగించినప్పుడు అగ్నిజ్వాలలతో వచ్చి పడిపోతున్నప్పుడు లంక కాలిపోతుంటే ఒక్కొక్కడు పడిపోతుంటే రావణా నిన్ను రక్షించగలిగిన వాడు ఉండడు. చరణాగ్రములని భుజాదర్పమడచిన దుర్జటి వినులీల త్రుంచి వైచే బాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కూలవేసే అని నిన్ను జరగొన్న అర్జును బొరిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడిమి అయ్యొక్కట కరదూషణాదుల 14,000 బారిసమరే అమ్మహాధనుద్ధరునకెగ్గాచరించి హరిహర బ్రహ్మ చక్రాదులైన అతని భయద నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే తురగశ్చందన మత్తమానన భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృత్పుత్రాణి జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగృద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరములు త్రుంపగ నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగం అంటారు. ఓరి నీచుడా, నీకు రామచంద్రమూర్తికి పోలిక. చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన దూర్జటి విలు లీల త్రుంచి వైచే. ఒకనాడు నువ్వు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి నీకు దర్శనం ఇవ్వలేదనేటటువంటి ఆక్రోశంతో పరమశివుడు కైలాస పర్వతం మీద తాండవం చేస్తుంటే నీ 2 చేతులు పర్వతం కింద పెట్టి పర్వతాన్ని ఎత్తే ప్రయత్నం చేశావు. జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గడేవళం జలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమట్టవర్వయం చకోరచండ తండవన్ తనోతున శివ శివం అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురీ శృంభణా మధువ్రతం స్మరంతకం పురంతకం భవంతకం మఖాంతకం గజాంధకాంతకంతకంతమంతకంతకం భజే అని నువ్వు ఆనాడు కైలాస పర్వతాన్ని కదపడానికి ప్రయత్నిస్తే పరమశివుడు ఆగ్రహాన్ని చెంది తన కాలి బొటన వేలితో కైలాసాన్ని నొక్కేస్తే నీ చేతులు దాని కింద ఉండిపోతే పైకి రాకపోతే పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నువ్వు సామగానం చేసి పెద్ద రవం చేస్తే లోకాలు భయపడేటట్టు అంత పెద్ద కేకలేశావు కనుక నీ రవాన్ని చూసి పరమశివుడు రావణ అని పిలిస్తే అంత పెద్ద అరుపులున్నవాడా అని ఆయన పిలిస్తే రావణ నామంతో లోకంలో తిరిగావు. అంత శక్తివంతుడైనటువంటి పరమశివుడి చేతితో పట్టుకునేటటువంటి ధనస్సుని ఎక్కుపెట్టి ధనుర్భంగం చేసిన వాడు రామచంద్రమూర్తి. కాబట్టి చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన దూర్జటి విలు లీల త్రుంచి వైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కూలవేసే. వాలితో యుద్ధం చెయ్యాలని నువ్వు సంధ్యావందనం చేసుకునేటటువంటి వాలి తనకు బలపరాక్రమాలు ఉన్నాయని అలా చెయ్యవలసిన అవసరం లేకపోయినా 4 సముద్రాల దగ్గరికి వెళ్ళి సంధ్యాతర్పణం చేసేటటువంటి అలవాటు ఉన్నవాడు ఆ సముద్రం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు వెనక నుంచి వెళ్ళి వాలిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించే ఎవరు రా 10 తలల పురుగు నన్ను ఇబ్బంది పెడుతోందని వాలి తన తోకతో నిన్ను చుట్టి 4 సముద్రాలలో ముంచి నీ ప్రాణానికి ఖేదం కల్పించి అంతఃపురానికి వెళ్ళి తార ఇచ్చిన పాలు తాగేటప్పుడు తోక విదిల్చి కింద పారేసి 10 తలల పురుగా ఎవరురా నువ్వని అడిగాడు. అంతటి మహాపరాక్రమవంతుడైన వాలిని రామచంద్రమూర్తి ఒక్క బాణంతో కొట్టి చంపారు. వాలినొక్కమ్మున కూలవేసే.
అని నిన్ను జరగొన్న అర్జును పొరిగొన్న పరశురాముని యాజి భంగపరచే. పరశురాముడు వైష్ణవ చాపాన్ని చేత్తో పట్టుకుని రామచంద్రమూర్తిని నిగ్రహించడానికి వస్తే తన యొక్క తేజస్సుని ప్రకటనం చేసి పరశురాముడి దగ్గరున్న విష్ణు చాపాన్ని అందుకున్నటువంటి వాడు రామచంద్రమూర్తి. ఒకనాడు కార్తవీర్యార్జునుడు సహస్రబాహువులతో ఉండేవాడు. ఆయన సహస్రబాహువులతో నదికి కింద భాగంలో భార్యలతో స్నానం చేస్తున్నాడు. ఆ స్నానం చేస్తున్నటువంటి సమయంలో ఆ నదికి పైభాగంలో రావణాసురుడు శివలింగాన్ని సైకతంతో చేసి పూజ చేస్తున్నాడు. ఏదో కార్తవీర్యార్జునుడి భార్యలు సంతోషానికి అడిగారని 1000 చేతులు అడ్డుపెట్టాడు. ప్రవాహం పైకి పెరిగి పెరిగి ఒడ్డున చేసినటువంటి సైకత లింగాన్ని ముంచెత్తింది. ఆగ్రహించిన రావణుడు కింద ఉన్నటువంటి కార్తవీర్యార్జునుడితో యుద్ధానికి వెళ్ళాడు. కార్తవీర్యార్జునుడు రావణాసురుణ్ణి బంధించి తీసుకెళ్లి కారాగారంలో పారేశారు. ఆనాడు విశ్రవసో బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ గారు కలిసి వెళ్ళి నిన్ను విడిపిస్తే బయటికి వచ్చావు. అటువంటి 1000 చేతులున్న కార్తవీర్యార్జునుడి చేత బంధీకృతమైన వాడివి నువ్వు. నిన్ను బంధీకృతుడి చేసినటువంటి 1000 చేతులున్న కార్తవీర్యార్జునుడి యొక్క చేతులు తెగనరికి చంపిన పరశురాముని చేతిలోని వైష్ణవ చాపాన్ని అందుకున్నవాడు రామచంద్రమూర్తి. కాబట్టి అని నిన్ను జరగొన్న అర్జును పొరిగొన్న పరశురాముని యాది భంగపరచే. కడిమి అయ్యొక్కట కరదూషణాదుల 14,000 వారి సమరే. 14,000 మంది కరదూషణాదులన్న రాక్షసులు ఎదురుగుండా నిలబడితే ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు బాణం వేశాడో తెలియదు. 1:12 నిమిషాలలో ఇంతమందిని వధించాడు. అంత గొప్పవాడు రాముడు. అటువంటి వాణ్ణి బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురరాయకోవా రుద్రో త్రినేస్త్ర త్రిపురాంతకోవా త్రాతున్న చక్త ఇది రామమధ్యం. రాముడు చంపేస్తానన్న వాడిని రక్షించగలిగిన వాడు బ్రహ్మగాని ఇంద్రుడు గాని రుద్రుడు కాని ఎక్కడైనా ఉన్నారు ఆ లోకంలో. రామచంద్రమూర్తి యొక్క అసాధారణ పరాక్రమం అటువంటిది. కాబట్టి అని నిన్ను జరగొన్న అర్జును పొరిగొన్న పరశురాముని యాగి భంగపరచే. కడమి అయ్యొక్కట కరదూషణాదుల 14,000 బారిసమరే. అమ్మహాధనుర్ధరునకెగ్గాచరించి హరి హర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. రాముడి వరకెందుకురా? తురగశ్చందన మత్తవారణ భట స్తోమంబుతో కూడా నీపుని భస్మంబుక కాంచి సైనిక సుహృత్పుత్రాణి జశ్రేణి నెత్తురు క్రక్కం పడికృత్తి చంపి మరి మృత్యుక్రూరతను పట్టి నీ శిరము త్రుంపగ నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగా. రాముడి వరకెందుకురా? నా పిడికిటి పోట్లతో లంకాపట్టణంలో ఉన్న అపారమైన గజబలాన్నంతటినీ వాటి యొక్క కుంభస్థలాల మీద గుద్ది నెత్తురు కక్కేటట్టు చేసి నీ అశ్వబలాన్ని గజబలాన్ని చీల్చి చెండాడి 10 తలలు గిల్లేస్తా రావణ. ఏమనుకుంటున్నావు? సీతం అంటే సామాన్యమైన స్త్రీ అనుకుంటున్నావు? నీ కంఠర్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కాళరాత్రి గలబద్ధోదగ్ర కామాహి కన్యాగారాగత మృత్యువుంజనక కన్యంవేగ నొప్పించి లోకైకత్రాణుని రామునింకనుము నీక బుద్ధి కాకుండినన్ సీతారాముల కోపస్ఫీతానల శిఖలు కలయ బేర్చుచు లంకాభూత వ్రాతము భస్మీభూతముగా చేయుననిడు పొడమిన కింకన్. ఏమనుకుంటున్నావో? సీతం అంటే 5 తలల పాము. నీ కంఠంలో పెట్టుకున్న విషం, నీ తల మీద పడిన పిడుగు, లంకపాలిట అగ్ని. నశించిపోతావురా రావణ. నా మాట విని సీతమ్మని పట్టుకెళ్లి రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల యందు సమర్పించి కృతకృత్యుడవయ్యావా బ్రతికిపోతావు. లేకపోతే తదేవ ఫలమం వేతి ధర్మస్య ధర్మనాచన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ. నేను పెద్ద తపస్సు చేశాను, జపం చేశాను, నా దగ్గర పుణ్యబలం ఉందనుకుంటున్నావేమో. అంత పుణ్యబలం ఉంది కాబట్టి ఇంతకాలం కాంచలంకాధిపత్యం వహించావు, నీకు కావలసిన స్త్రీలతో క్రీడించావు, ఇంతమంది భృత్యుగణంతో నిండు పేరోలగంలో ఎన్నో భోగాలు అనుభవించావు. చేసిన పుణ్యానికి ఫలితం అయిపోయింది, పాపానికి ఫలితం పొందవలసిన సమయం ఆసన్నమైంది. నువ్వు చేసినది పాపం కాబట్టి పుణ్యంతో కలిపి ఏకకాలంలో అనుభవించడం సాధ్యం కాదు. అది సామాన్యమైన పాపమైతే శరీరము ఉంటుంది, రోగము ఉంటుంది. రోగం చేత దుఃఖాన్ని పొందుతావు, శరీరంతో సాధన చేస్తావు. మహాపతివ్రతని అపహరించి తీసుకొచ్చి మాట్లాడకూడని మాటలు మాట్లాడావు, దాని చేత మహాపాతకాన్ని చేశావు. మహాపాతకానికి ఫలితం శరీరం పడిపోవాలి. కాబట్టి రావణ, నువ్వు బ్రతకవు, నా మాట విను. తీసుకెళ్లి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తికి అప్పజెప్పు, బ్రతుకుతావు. కాదంటావా మరణిస్తావు. నా మాట వినన్నారు.
వింటాడా? ఆ వానరాన్ని వెంటనే వధించండి అన్నాడు. అన్నయ్య సాధుర్వా గిరివా సాధు పరైరీషా సమర్పిత బ్రువన్ పరార్థం పరవాం నదూతో వదమర్హసి. విభీషణుడు లేచి అంటాడు, అన్నయ్య ఇన్ని చదువుకున్న నువ్వే ధర్మం తప్పితే ఇక చదువుకోవడం ఎందుకన్నయ్య? దూతని చంపచ్చా? కాల్చవచ్చు, ఆకలు పెట్టవచ్చు, వివరణం చెయ్యవచ్చు, ఒక అంగాన్ని ఖండించవచ్చు, ఇటువంటివి చెయ్యాలి. కానీ దీన్ని చంపేస్తే ఇది ఎవరు వెళ్ళి చెప్తారు నీ గొప్పతనాన్ని వానరులకు? అన్నయ్య నా మాట వినన్నాడు. వెంటనే వానరుల్ని పిలిచాడు. హనుమ తోకకి వస్త్రములు చుట్టండి, నెయ్యి పొయ్యండి, అగ్నిహోత్రం వెలిగించండి, రథం మీద కట్టండి, చారీకుడిని ప్రకటించండి, లంకాపట్టణం అంతా తిప్పండి అన్నాడు. ఆయన్ని ఎక్కించి చీపుళ్ళు పెట్టి కొడుతూ అగ్నిహోత్రాన్ని వెలిగించి తిప్పుతున్నారు. అది మహానుభావుడు స్వామి హనుమంటే. నిన్న రాత్రి చీకట్లో లంకాన్వేషణం చేశాను. లంకాపట్టణం యొక్క బలాబలములేవి అని నా ప్రభువు సుగ్రీవుడు అడిగితే చెప్పాలి కదూ. వాళ్ళు కొడితే కొట్టారు కానీ ప్రభు కార్యం నడుస్తోంది, లంక అంతా పగటిపూట చూస్తున్నానుగా అనుకున్నారు. ఒక్కసారి ఆ లంకాపట్టణంలో అగ్నిహోత్రాన్ని వెలిగించాలనుకున్నప్పుడు ఆ అగ్నికి లంకాపట్టణాన్ని అంతటినీ కూడా సంస్కారం చేసేయాలి అని సంకల్పం చేసుకోగానే మొదట ఎవరి ఇంట్లో పెట్టాలన్నది కూడా ఆలోచిస్తారు. బుద్ధిమతాం వరిష్టం. రావణాసురుడి దగ్గర నిలబడి పెద్ద మొనగాడిలా మాట్లాడాడే ప్రహస్తుడు, వాడి ఇంట్లో పెడతానన్నారు. ఆయన ఒకసారి అగ్నిహోత్రాన్ని పెట్టడం ప్రారంభం చేసేటప్పటికి ఇప్పటి వరకు ఇంత ఆనందంతో సంతోషంతో కేరింతలు కొడుతూ చారీకుడిని ప్రకటించినటువంటి రాక్షసులందరూ కూడా హాతాతః పుత్రకకాంతమిత్రాః జీవితం భోగసుయుతం సుపుణ్యం రక్షోభిరేవా బహుదా భ్రువద్ధి అని వాళ్ళందరూ ఓ తండ్రి, ఓ తల్లి, ఓ కొడక, ఓ మనవడా అని పెద్ద పెద్ద కేకలతో ఆర్తనాదాలతో నిండిపోయింది. ఎక్కడ సీతమ్మ తల్లి బెంగపెట్టుకుందో అనుకున్నారు. మళ్ళీ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. అమ్మా బెంగపెట్టుకోకమ్మా, తొందరలో రామచంద్రమూర్తి వచ్చేస్తారు, తల్లి నీకు పట్టాభిషేకం జరుగుతుందమ్మా, బెంగపెట్టుకోవద్దా అన్నారు. సీతమ్మ తల్లిని ఊరడించారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటి అబద్ధం ఉండదు. హనుమకి ఆయుధములు అక్కర్లేదు యుద్ధం చేసేటప్పుడు. అందుకే తోరణం మీద కూర్చుని ఆయన చెప్పిన మాటలు జయమంత్రము అని పిలుస్తారు ఆ శ్లోకాల్ని. జయచ్చతి బలౌరామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభిమజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశదాం స్వరక్షసాం అంటారు. నాకు ఆయుధాలు అక్కర్లేదు, నా పిడికిటి పోట్లతో చంపేస్తాను, పాదముల కింద పెట్టి తొక్కేస్తాను, నా వక్షస్థలంతో గుద్దేస్తాను, నా యొక్క కోరల చేత చీల్చేస్తాను, తలతో కుమ్మేస్తాను, రాళ్ళు విసురుతాను, చెట్లు విసురుతాను, నన్ను ఆపగలిగిన వాడు లేడు, సీతమ్మకి నమస్కరిస్తాను, తిరిగి వెళ్ళిపోతాను, నేను రామదూతని రామదాసుని ప్రకటించుకున్నారు. అటువంటి మహానుభావుడు, అంతటి వినయశీలి, అంత సంతోషంతో ఆయన జయమంత్రం చెప్పడం నిజంగా ఆయన ఏదో ఆ అట్టహాసంగా నోటితో అనడం కాదు. వాల్మీకి మహర్షి ఒక చోట అంటారు, తలేనప్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ గదారయత్ అని పాదైకాంశ్చిత్ పరంతయత్ అంటారు. ఆయన గోళ్లతో కొంతమంది వక్షస్థలాన్ని చీల్చేశారు, తలతో గుద్దీశారు, ఆయన యొక్క పాదముల చేత తొక్కేశారు, మోకాళ్ల కింద పెట్టి నలిపేశారు, చేతితో ఆయుధము అవసరము లేకుండా చెట్లతో, రాళ్లతో, పర్వత శిఖరములతో ఇంతమందిని చెప్పి అప్పటి వరకు లోకాన్ని భయపెట్టడం తప్ప తాను భయపడ్డమన్నది తెలియనటువంటి రావణాసురుని యొక్క కొడుకైన అక్షకుమారుణ్ణి చంపి మొట్టమొదటిసారి ఏడుపు అంటే ఏమిటో, భయం అంటే ఏమిటో రావణాసురుడికి నేర్పారు. హనుమ యొక్క తేజస్సు అంటే ఎలా ఉంటుందంటే, వెళ్ళి రావణాసురుడి ముందు నిలబడినప్పుడు అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహోరక్షరాజస్య సర్వలక్షణయుక్తత అంటారు. రోమ కూపములలోంచి కొడుతోంది. వీడి ఎందు అధర్మస్పర్శ లేకపోతే 3 లోకములను పరిపాలించగలడన్నారు. ధర్మవేత్తకు అంత ధైర్యం ఉంటుంది. తన వారు కాదు, తన రాజ్యం కాదు, ఒక్కడి సాయం లేదు, అంత ధైర్యంగా మాట్లాడతారు. అదే రావణాసురుడు హనుమవంక చూస్తే శంకాహృతాత్మా దజ్జౌసా కపీంద్రం తేజసావృతం. ఆ హనుమని చూడగానే, ఆయన తేజస్సుని చూడగానే హడిలిపోయాడు. కిమేష భగవాన్ నంది భవే సాక్షాత్ ఏన శక్తోస్మి కైలాసే మయా సంచరితే పురా. ఒకనాడు కైలాస పర్వతాన్ని నేను కదులుతున్నప్పుడు నందీశ్వరుడు వచ్చి నన్ను నిగ్రహించడానికి ప్రయత్నిస్తే కోతిముఖం వాడా అని పిలిచాను నందీశ్వరుణ్ణి.
ఓరి ధూర్తుడా నన్ను అలా పిలిచావు కాబట్టి వానరుల చేతిలో నీ లంక నువ్వు నశించిపోతావన్నాడు. ఆ నందీశ్వరుడు కాని ఒకవేళ వానరు రూపంలో రాలేదు కదా, భయపడిపోయాడు. శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసామృతం. హనుమ యొక్క తేజస్సుని చూడగానే రావణాసురుడి యొక్క హృదయము శంక చేత భీతి చేత దగ్ధమైపోయింది. మొట్టమొదటిసారి రావణాసురుడికి భయం అంటే ఏమిటో నేర్పారు. స్వామి హనుమ యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే, రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేసి సరయూ నదిలో ప్రవేశిస్తూ హనుమని ఒక మాట అడిగారు. హనుమా, నువ్వు కూడా వస్తావా అని అడిగారు. అయ్యా, నాకు రామ కథ ఉంటే చాలండి, నేను ఈ లోకంలో ఉండి రామకథ చెప్పినంత కాలం ఉంటాను. ఎక్కడెక్కడ రామనామం చెప్తారో, ఎక్కడెక్కడ రామకథ చెప్తారో అక్కడికి వెళ్ళి తల ఉంచుకుని బాష్పధారలు కూరుస్తూ ఆనందంగా వింటానన్నారు. అప్పుడు రామచంద్రమూర్తి వరమిచ్చారు. మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయన్. ఉత్తరకాండ. ఓ హనుమ, నీకు ఇదే నేను శాసనం చేస్తున్నాను. ఎప్పుడు ఎక్కడ రామాయణం చెప్పబడినా, రామనామం చెప్పబడినా, రామ కథ చెప్పబడినా, రామ పట్టాభిషేకం జరిగినా అక్కడక్కడికి నువ్వు వెళ్ళు. నువ్వు రామ కథ జరిగిన ప్రదేశానికంతటికీ వెళుతూ ఉండాలి. దానివల్ల లోకములకు శోభనములు కలగాలి. అటువంటి గొప్ప స్వరూపం నరుడిగా వచ్చినటువంటి రాముడు 5 వానరులకు చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు. ఒకటి స్వామి హనుమ, మైందుడు, ద్వివిధుడు, విభీషణుడు, జాంబవంతుడు. ఈ 5 చిరంజీవిత్వాన్ని ఇచ్చి రాముడి జీవితంలో రాముడి వలన ఉపకారమును పొందినవారు అథవా ప్రత్యుపకారమును పొందినవారు తప్ప రామునకు ఉపకారం చేసి రాముని వలన ఏ ఉపకారమును పొందని వాడన్నవాడు లేడు, ఒక్క హనుమ తప్ప. చిట్ట చివర అందరికీ అన్నీ ఇచ్చి హనుమని పిలిచి గట్టిగా ఆలింగనం చేసుకొని ఒక మాట అంటారు. మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహే నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపత్రతాం అంటారు. ఓ హనుమ, నీవు నాకు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. ఎందుచేత అంటే, నువ్వు చేసిన ఉపకారం సామాన్యమైంది కాదు. దిక్కు తెలియని స్థితిలో ఉన్ననాడు, నా భార్య ఎక్కడుందో తెలియని స్థితిలో ఉన్ననాడు 100 యోజనముల సముద్రాన్ని ఒక్కడవు దాటి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి ఆ క్షేమవార్త చెప్పి రామరావణ యుద్ధంలో ఎంతో సహకరించి రాక్షసులను తెగటార్చి మళ్ళీ మా ఇద్దరి సమాగమానికి రామ పట్టాభిషేకానికి సహకరించావు. అటువంటి హనుమా, నీకు నేను ప్రత్యుపకారం ఎలా చెయ్యగలను? నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపత్రతాం. నీకు నేను మళ్ళీ ఉపకారం చెయ్యాలి అంటే నీ భార్యని కూడా ఎవరో ఎత్తుకుపోతే నీ వెతికి పెట్టాలి. నీకటువంటి దుర్గతి కలుగకుండుగాక. అందుకే నీ ఉపకారమునకు మాత్రం ప్రత్యుపకారము నీ చెయ్యలేను అని కౌగలించుకుని ఆలింగన సుఖాన్ని ఇచ్చారు. ప్రత్యుపకారము చెయ్యలేనని రాముడు రామాయణం మొత్తం మీద అన్నది ఒక్క హనుమ విషయంలో. అంతటి మహానుభావుడైన. అందుకే సూర్యనారాయణమూర్తికి నమస్కారాలు ఎలా ప్రీతో, శ్రీ మహావిష్ణువుకి అర్చన ఎలా ప్రీతో, పరమశివలింగ స్వరూపానికి అభిషేకము ఎలా ప్రీతో, విఘ్నేశ్వరుడికి షోడశనామములు ఎలా ప్రీతో, హనుమకి సింధూర పూజ ఎలా ప్రీతో, విఘ్నేశ్వరుడికి సింధూర పూజ ఎలా ప్రీతో, అలా స్వామి హనుమ విషయంలో కూడా ప్రదక్షిణములు ప్రీతి. స్వామి హనుమ యొక్క కటాక్షం కలగడానికి ప్రదక్షిణం చేస్తారు. ప్రదక్షిణం అంటే ఆయన్ని కుడి చేతి వైపు ఉంచుకొని గుండ్రంగా తిరిగి రావడం. ఎప్పుడూ కుడి చేతి వైపే ఉండాలి, మధ్యలో మాట్లాడకూడదు. పరాశర సంహితలో హనుమ ప్రదక్షిణములకు సంబంధించిన రహస్యాన్ని చెప్పారు. వక్కలతో కానీ, అక్షతలతో కానీ, పువ్వులతో కానీ లెక్కించాలి తప్ప ప్రదక్షిణాల్ని కాగితం మీద అంకెలు వేసి కానీ పదఘట్టన వినపడేటట్టుగా గబగబా కానీ నడవకూడదు. మెల్లగా నడుస్తూ ప్రదక్షిణం చేస్తూ ఏ శ్లోకం హనుమ పట్ల చెబితే ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆయన ప్రీతి పొందుతారో పరాశర సంహిత చెప్పింది. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం. ఈ శ్లోకం చెప్పి ప్రదక్షిణం చెయ్యమన్నారు. సద్య ఫలితాన్ని అనుగ్రహిస్తాడు మహానుభావుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.